గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను మీ ఫణీశ్వర్ సార్. మై డియర్ ఫ్రెండ్స్, మనం ఏఎస్ఓకి సంబంధించినటువంటి దాంట్లో ఉన్నాం. సో ఏఎస్ఓకి సంబంధించినటువంటి సిలబస్ మళ్ళీ ఒకసారి మనం చూద్దాం. సో మరి ఏఎస్ఓకి సంబంధించిన సిలబస్ ఎందుకు నేను మళ్ళీ చూద్దాం అనాల్సి వస్తుందండి అంటే, కొంతమంది విద్యార్థులు సిలబస్ని పూర్తిగా అనలైజ్ చేసుకోవట్లేదు, కొంతమందికి సిలబస్ అర్థం అవ్వట్లేదు. మరి వారి కోసం నేను ఒక్కసారి మళ్ళీ సిలబస్ను తెలియజేద్దాం అనుకుంటున్నా. బాగా గుర్తుపెట్టుకోండి, ఏఎస్ఓ ఎకానమీలో మన సిలబస్ అంటే ఎకానమీ పార్ట్ కేవలం 3 యూనిట్స్ ఉంటుంది. అవి ఫస్ట్ 3 యూనిట్సే ఉంటాయి. సో ఈ ఏఎస్ఓ ఎగ్జామ్కి సంబంధించినటువంటి సిలబస్ మనం చూస్తున్నాం. ఇందులో మనం బాగా డిస్కస్ చేస్తే 3 పార్ట్స్ ఉంటుందండి. ఈ 3 పార్ట్స్లో పర్టికులర్లీ యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3. సో వీటిని మనం ఒక్కొక్క యూనిట్ని ఒకసారి అనలైజ్ చేసిన తర్వాత యూనిట్ 1 సిలబస్ అనేటువంటి దాన్ని స్టార్ట్ చేద్దాం. సో పర్టికులర్గా యూనిట్ 1 ఏం చేసింది అంటే కాన్సెప్ట్స్ ఆఫ్ ది ఎకానమీ అన్నారు. ద టైటిల్ ఏంటంటే కాన్సెప్ట్స్ ఆఫ్ ది ఎకానమీ, ఆర్థిక భావనలు. ఇది యూనిట్ 1. సో యూనిట్ 2 చూసినట్లయితే యూనిట్ 2లో ఏంటయ్యా అంటే అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ అన్నారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ. ఇక యూనిట్ 3కి వచ్చే లోపల భారత ఆర్థిక వ్యవస్థ అన్నారు. ఇది మనకు 3 యూనిట్స్కి సంబంధించినటువంటి సిలబస్. ఇందులో ఇవి రెండు చాలా చిన్న టాపిక్స్. ఇంటర్నేషనల్ ఎకానమీ, సో కాన్సెప్ట్స్. ఈ కాన్సెప్ట్స్ చిన్నదైనా కూడా అనలిటికల్ పార్ట్ ఉంటుంది, కొంచెం ఎక్కువగా క్వశ్చన్స్ కూడా ఇక్కడ నుంచి వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే క్వశ్చన్ పేపర్లో అత్యధికంగా క్వశ్చన్స్ కనపడేది మాత్రం ఇండియన్ ఎకానమీ నుంచి. అయితే డిసైడెడ్ ఫ్యాక్టర్ మాత్రం ఇవి రెండు. సో ఎందుకంటే ఇండియన్ ఎకానమీ అందరు చదువుతారు, అందరు రాస్తారు, కానీ డిసైడ్ చేసేటువంటి ఫ్యాక్టర్స్ ఏంటంటే ఆర్థిక భావనలు, అంతర్జాతీయ వ్యవస్థ. ఇది సో ఈ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కానీ ఆర్థిక భావనలు కానీ వెరీ వెరీ స్మాల్ టాపిక్స్. 10 to 15 hours. ఇట్స్ అ కాంపోజిషన్ 10 to 15 hours. ఇక్కడ కూడా 10 to 15 hours అంటే ఇంతకన్నా ఎక్కువగా టైం పట్టదు. సో మరి ఈ ఆర్థిక భావనల్లో ఏమేమి ఉన్నాయి? ఈ ఆర్థిక భావనలో కాన్సెప్ట్ చూస్తే ఫస్ట్ ఏం చదువుతున్నామంటే అర్థశాస్త్రం, దాని యొక్క అర్థం, మీనింగ్ అండ్ స్కోప్ ఆఫ్ ది ఎకానమీ. అర్థశాస్త్రం, అర్థశాస్త్రము, అర్థము, భావనలు. అర్థశాస్త్రము, అర్థము, భావనలు అనేటువంటి. సో ఇక్కడ దీని గురించి చదువుతున్నాం. ఇక రెండో దాంట్లో ఏం చేస్తున్నామయ్యా అంటే దీనికి సంబంధించినటువంటి దాంట్లో చూసినట్లయితే వినియోగదారుల ప్రవర్తన సిద్ధాంతం చదువుతున్నాం. వినియోగదారుల ప్రవర్తన సిద్ధాంతం. స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇంకోటి ఏంటంటే మీకు అంటే ఇతరుల నుంచి వచ్చేటువంటివి ఏమంటారు వాటిని, రూమర్స్ కావచ్చు, ఇంకా ప్రాపగండ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సిలబస్ మీద పూర్తిగా అవగాహన కావాలి, సిలబస్ను చదవండి. ఇక ఇందులో చూసినట్లయితే డిమాండ్ సిద్ధాంతం, ఇక తర్వాత చూసినట్లయితే ఉత్పత్తి సిద్ధాంతము, విలువల సిద్ధాంతం అంటున్నాడు. ఉత్పత్తి సిద్ధాంతం, విలువల
సిద్ధాంతం. ఇక దాని తర్వాత చూసినట్లయితే పంపిణీ సిద్ధాంతము. దిస్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థియరీస్ ఫ్రమ్ దిస్ చాప్టర్. దీంతో పాటు కీన్స్ యొక్క సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని మనం చదువుతున్నాం. కీన్స్ ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం అంటారు. కీన్స్ ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం. సో ఈ సబ్ టాపిక్స్ అన్ని అంటే సిలబస్ లో ఏదైతే మెన్షన్ చేసినారో ప్రతి సబ్ టాపిక్ మనము మీకు క్లాస్ ఇస్తాము. ఈచ్ ఎవ్రీ సబ్ టాపిక్ మీకు ప్రత్యేక క్లాస్ ఇవ్వడం అన్నటువంటిది జరుగుతుంది. ఇక యూనిట్ 2 విషయానికి వస్తే ఇది చాలా చిన్న చాప్టర్. అంతర్జాతీయ వ్యాపారం. సో అంతర్జాతీయ వ్యాపారం, అంతర్జాతీయ వ్యాపారము తులనాత్మక వ్యయ సిద్ధాంతము అంటారు. అంతర్జాతీయ వ్యాపారము తులనాత్మక వ్యయ సిద్ధాంతము. సో ఇది అనదర్ టాపిక్. ఇక చూసినట్లయితే అంతర్జాతీయ సంస్థలు. ఇక మిగిలిన అంతర్జాతీయ సంస్థలు. మూలధన సమీకరణ వనరులు. మూలధన సమీకరణ వనరులు. ఆఫ్టర్ దట్ మనం చూసినట్లయితే మానవ మూలధనం. ఇవి మెన్షన్ చేసినటువంటి టాపిక్స్ 1, 2, 3, 4, 5 సబ్ టాపిక్స్. ఇక్కడతో 80% అంటే ఇవి చూసినట్లయితే మనం ఈ 2 సిలబస్లు. వాస్తవానికి చాలా మంది అభ్యర్థులకు అర్థం అవ్వటని విషయం ఏంటంటే ఈ 2 అవసరమే, ఈ 2 కోర్, ఈ 2 చాలా ముఖ్యం. ఈ 2 నుంచి పరీక్షకు వస్తాయి. కానీ అంతకన్నా ఎక్కువ దీన్ని కూడా భారత ఆర్థిక వ్యవస్థ అనేటువంటి దాన్ని కూడా సిలబస్లో మెన్షన్ చేశారు కాబట్టి దాని గురించి కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు నేను చూసినట్లయితే దీనికి సంబంధించినటువంటి ప్రతి యూనిట్ అంటే ప్రతి యూనిట్లో ప్రతి సబ్ టాపిక్ మీద మీకు వీడియో చేస్తున్నాను. ఇక్కడ కూడా ఎన్ని సబ్ టాపిక్స్ సిలబస్లో మెన్షన్ చేశారో అన్ని సబ్ టాపిక్ల మీద మీకు వీడియోస్ ఉంటాయి. ఏ సబ్ టాపిక్ మీకు వదిలిపెట్టడం అన్నటువంటిది జరగదు. ఇక పోతే నేను ఈరోజే దీనికి సంబంధించినటువంటిది స్టార్ట్ చేస్తున్నా. ఇక భారత ఆర్థిక వ్యవస్థ సిలబస్ గురించి మీకు నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సిలబస్లో క్లియర్గా భారత ఆర్థిక వ్యవస్థ చాలా ఎక్కువగా ఇచ్చారు. ఆల్రెడీ భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి వీడియోస్ అన్ని నేను మీకు అప్లోడ్ చేశాను. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఈ సిలబస్ ఏంటుంది అనేటువంటిది అంటే ఒక చాప్టర్ మీకు చెప్పి ఆ చాప్టర్లో ఏం సిలబస్ ఉంది అన్నటువంటి సిలబస్ కూడా నేను ఇవ్వడం అన్నటువంటిది జరుగుతుంది. ఇకపోతే మై డియర్ ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోండి, పోటీ పరీక్షల్లో చాలామంది విద్యార్థులు చేస్తున్నటువంటి మిస్టేక్స్ ఏంటంటే సమ్ ఎక్స్ చెప్పారో, వై చెప్పారో, అది లేదు, ఇది లేదు, ఆ మెటీరియల్ కావాలి, ఈ మెటీరియల్ కావాలి అంటున్నారు. అదంతా తప్పండి. ఏపీపీఎస్సీ వాళ్ళు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు పర్టికులర్గా ఒక సిలబస్ ఇస్తారు. ఆ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు ఇచ్చినటువంటి సిలబస్ ఎప్పుడు కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్లో ఉంటుంది. మీ నోటిఫికేషన్లోనే సిలబస్ మెన్షన్ చేసి ఉంటారు. మీరు నోటిఫికేషన్లో సిలబస్ చూడండి. ఈ సిలబస్ ప్రకారం మీరు చదివితేనే మీకు ఉద్యోగం వస్తుంది. ఇప్పుడు ఎవరో సిలబస్ డిసైడ్ చేసేది కాదు, ప్రభుత్వమే అధికారికంగా డిసైడ్ చేస్తుంది. ఆ అధికారికంగా డిసైడ్ చేసినటువంటి సిలబస్నే చూద్దాము. ఇక దీంట్లో మీకు తెలిసినటువంటిది జనాభా. జనాభా అనేటువంటి టాపిక్ ఉంది. జనాభా సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. వృత్తిపరమైనటువంటి నిర్మాణం అంటున్నారు. ఈ వృత్తిపరమైనటువంటి నిర్మాణం అనేది కూడా ద పార్ట్ ఆఫ్ జనాభా. అదేవిధంగా చూసినట్లయితే పేదరికము మరియు అసమానతలు. పేదరికం, అసమానతలు. ఇక ఆఫ్టర్ దట్ మనం చూసినట్లయితే సమాంతర ఆర్థిక వ్యవస్థ,
విదేశీ వాణిజ్య విధానము, సమాంతర ఆర్థిక వ్యవస్థ. సో ఆఫ్టర్ దట్ పంచవర్ష ప్రణాళికలు, దీని తర్వాత చూసినట్లయితే నీతి ఆయోగ్. ప్రణాళికలు ఉంటే ఆల్రెడీ నీతి ఆయోగ్ ఉంటుంది. ఇక దాని తర్వాత చూసినట్లయితే ద్రవ్యము, కోశ ద్రవ్య విధానము, ద్రవ్యము ద్రవ్య విధానము, కోశ విధానము. సో వీటి తర్వాత చూసినట్లయితే భారత వ్యవసాయ రంగము, బ్యాంకింగ్ వ్యవస్థ. సో తర్వాత చూసినట్లయితే గ్రామీణ ప్రాథమిక అంశాలతో కూడినటువంటి అంశాలను ఉన్నాయి. ఇది మనకిచ్చినటువంటి సిలబస్ అండి. సో దాదాపుగా మనం ఈ సిలబస్లో ఈచ్ ఎవ్రీ పార్ట్ కవర్ చేసాము థర్డ్ యూనిట్లో. సో ఈచ్ అండ్ ఎవరీ పార్ట్ ఈస్ ఓవర్. దెన్ నౌ ఇది స్టార్ట్ చేస్తున్నాం. మీరు గుర్తుపెట్టుకోండి, ఏది కూడా ఇది మన సిలబస్, ఈ సిలబస్లోని అంశాలను మాత్రమే మనం డిస్కస్ చేద్దాం. సో ఇతరులు ఏవేవో కామెంట్స్ చేస్తారు, డోంట్ థింక్ అబౌట్ దట్ వన్. గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ ఇచ్చినటువంటి సిలబస్లో ఏ ఒక్క చిన్న సబ్ టాపిక్ కూడా మిస్ అయ్యింది అంటే నా దృష్టికి తీసుకొస్తే దాన్ని నేను మళ్ళీ మీకు చెప్పడం అన్నటువంటిది జరుగుతుంది. నేను మళ్ళీ మీకు వీడియో అనేటువంటిది చేయడం అన్నటువంటిది జరుగుతుంది. ఇకపోతే ఈరోజు నేను యూనిట్ 1 అనేటువంటి దాన్ని స్టార్ట్ చేస్తున్నా. ఇక మీకు ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అన్నటువంటి దాని మీద క్లారిటీ లేదు. సో జనరలీ మనం మిడ్ ఆఫ్ దిస్ థర్డ్ వీక్ ఆఫ్టర్ జనవరి అనుకుంటున్నాం. జనవరి 3వ వారం తర్వాత ఎగ్జామ్ ఉండొచ్చు అన్నటువంటిది ఒకటి జరుగుతుంది. సరే ఏదేమైనప్పటికీ కూడా నేను చెప్పాల్సిన సిలబస్ 10 to సో ఇక్కడ ఒక 10 to 15 అవర్స్, ఇక్కడ ఒక 10 to 15 అవర్స్, అప్రాక్సిమేట్లీ 30 to 35 అవర్స్ ఐ వాంట్ టు టీచ్ సిలబస్. ఇప్పటికే కొంత సిలబస్ అయిపోయింది. ఇక దీన్ని చూసినట్లయితే నేను ఈరోజు అర్థశాస్త్రం అన్నటువంటి దాన్ని ఫస్ట్ యూనిట్ నేను స్టార్ట్ చేస్తున్నా, మీకు దీన్ని పరిచయం అనేటువంటి దాన్ని చేస్తున్నా. సో ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది అర్థశాస్త్రము, ఆర్థిక భావనలు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను దీన్ని ముందే మీకు ఎందుకు సిలబస్లో మెన్షన్ చేయలేదు అంటే ఆల్రెడీ మీలో ఎక్కువ మంది గ్రూప్ 2 చదివిన వాళ్ళు ఉంటారు, మీకు రివిజన్ అవుతుంది, గ్యాప్ అనేది వచ్చింది. సో 2019 తర్వాత గ్రూప్ 2 ఎగ్జామ్ జరగలేదు, గ్యాప్ అనేటువంటిది వచ్చింది. ఇక చూద్దాం. సో నా ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది ఆర్థిక శాస్త్రం యొక్క భావనలు. సో ఇది అవర్ కాన్సెప్ట్ ఈస్. మరి చూసినట్లయితే ఆర్థిక శాస్త్రం యొక్క భావనల గురించి డిస్కస్ చేసేటప్పుడు ఆర్థిక శాస్త్రం అనేటువంటిది ఏంటి, ఏ విధంగా ఆర్థిక శాస్త్రం అనేటువంటిది పాపులర్ అయ్యింది, ఏ 2 పదాల నుంచి ఆర్థిక శాస్త్రం అనేటువంటిది వచ్చింది అన్నటువంటిది చూసినట్లయితే ఓకనోమ్స్, OKINOMOS, ఓకనోమ్స్, OKIOIKO. సో OIKONOMS, ఓకనోమ్స్ అనేటువంటి గ్రీకు పదం నుంచి OIKONOMOS. ఓకనోమ్స్ అనేటువంటిది ఇది ఒక గ్రీకు పదం. ఇది గ్రీకు పదం. ఈ గ్రీకు పదం నుంచి ఎకనామిక్స్ అనేటువంటి పదం వచ్చింది. ఈ గ్రీకు పదం నుంచి ఏమొచ్చింది అయ్యా అంటే ఎకనామిక్స్ అనేటువంటి పదం. సో ఈ అర్థశాస్త్రము, ఎకనామిక్స్ అనేటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఓకనోమ్స్ అనేటువంటి దాని నుంచి వచ్చింది. మరి OIKOS అంటే ఏంటి? సో ఈ ఓకనోమ్స్ అనేటువంటిది ఒక పదం కాదు, ఇది 2 పదాలు. ఈ 2 పదాల్లో OIKO అనేటువంటిది మొదటి పదం. సో ఈ OIKOS అనేటువంటిది
మొదటి పదం ఒకోస్ అంటున్నాం. అంటే ఈ ఒకోస్ అనేటువంటి పదానికి అర్థం ఏంటయ్యా అంటే ఇల్లు, గృహము, గృహం అని అర్థం. ఈ ఒకోస్ అనేటువంటి పదానికి అర్థం ఏంటయ్యా అంటే గృహము అని అర్థం. సో ఆ తర్వాత చూసినట్లయితే రెండో పదము నోమ్స్, NOMS. నోమ్స్ అంటే నిర్వహణ అని, అంటే మొత్తం. సో నిర్వహణ, ఈ రెండు ఎక్కడి నుంచి వచ్చాయి? గ్రీకు పదం నుంచి వచ్చాయి. గ్రీకు పదం నుంచి మనకు రావడం అన్నటువంటి జరిగింది. ఎకనామిక్స్ అనేటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చింది? ఒకోనోమ్స్ అనేటువంటి గ్రీకు పదం నుంచి, నుండి ఎకనామిక్స్ వచ్చింది. సో ఈ ఒకోనోమ్స్ అనేటువంటి గ్రీకు పదం నుంచి ఎకనామిక్స్ అనేటువంటిది వచ్చింది. ఇందులో ఒకోస్ అంటే OIKOS, ఒకోస్ అంటే గృహం అని అర్థము. నోమోస్ అంటే NOMOS, నోమ్స్ అంటే నిర్వహణ అని అర్థం. రెండు కలిపితే ఏంటంటే అంటే గృహ నిర్వహణ శాస్త్రము. రెండు కలిపితే ఏమర్థం వస్తుంది అంటే గృహ నిర్వహణ శాస్త్రము అంటున్నారు. ఇది ఎకనామిక్స్ యొక్క ఆవిర్భావం. సో గృహ నిర్వహణ శాస్త్రము లేదా గృహ నిర్వహణ సూత్రాలు అన్నటువంటి పేరుతో దీని ఎకనామిక్స్ని మనం చూస్తున్నాం. మరి దీన్ని చూసినట్లయితే గృహ ఆర్థిక కార్యకలాపాల నిర్వహణలో నైపుణ్యాన్ని అర్థశాస్త్రము అని అంటున్నాం. గృహ కార్యకలాపాల నిర్వహణలో దీని అర్థం ఏం చెప్తుందయ్యా అంటే గృహ కార్యకలాపాల నిర్వహణ లేదా నిర్వహణ శాస్త్రం. గృహ కార్యకలాపాల నిర్వహణలో నైపుణ్యం, సో ఇది దీని యొక్క అర్థం. దీని అర్థమయ్యా అంటే క్లియర్గా చెప్పాలంటే ఇది ఒకోనోమ్స్, OIKONOMOS, ఒకోనోమ్స్ అనేటువంటి పదానికి అర్థం ఏంటయ్యా అంటే గృహ కార్యకలాపాల నిర్వహణ నైపుణ్యం. ఇక్కడి నుంచే మనకు అర్థశాస్త్రం అనేటువంటి పదం వచ్చింది. అర్థశాస్త్రం అన్నటువంటి పదం ఇక్కడ నుంచే మనకు రావడం అన్నటువంటిది జరిగింది. ఎక్కడి నుంచి వచ్చిందమ్మా అర్థశాస్త్రం అంటే ఒకోనోమ్స్ వచ్చింది. ఒకోనోమ్స్ ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే గ్రీకు పదం నుంచి వచ్చింది. ఇందులో OIKOS, ఒకోస్ అంటే గృహం అని, NOMOS, నోమోస్ అంటే నిర్వహణ అని అర్థం. దీన్ని మొత్తం చూసినట్లయితే గృహ నిర్వహణ శాస్త్రంగా మనం చెప్తున్నాము. గృహ నిర్వహణ శాస్త్రము. ఇందులో గృహ కార్యకలాపాల నిర్వహణలో నైపుణ్యము. సో ఏదైతే దీని యొక్క పూర్తి మీనింగ్ ఏంటయ్యా అంటే ఈ ఒకోనోమ్స్ యొక్క పూర్తి మీనింగ్ గృహ కార్యక్రమాల నిర్వహణలో నైపుణ్యమే అర్థశాస్త్రంగా మనం చెప్తూ ఉన్నాము. ఇక ఆ తర్వాత చూసినట్లయితే 1776 వరకు పెద్దగా అర్థశాస్త్రానికి సంబంధించినటువంటి అంశాలు ఎవరికి తెలియవు. మరి 1776వ సంవత్సరంలో సుప్రసిద్ధ ఆర్థికవేత్త ఆడమ్ స్మిత్ 1776 వరకు అంటే 1776 వరకు పెద్దగా ఇది తెలియదండి. సో మరి 1776లో ఏం జరిగిందయ్యా అంటే ఈ 1776లో ఆడమ్ స్మిత్ అనేటువంటి వారు ఒక పుస్తకాన్ని రచించారు. సో ఈ పుస్తకం పేరేంటయ్యా అంటే దేశాల సంపద, స్వభావము, కారణాల పరిశోధన. 76లో దేశాల సంపద, స్వభావము, కారణాల పరిశోధన. ఈ పేరుతో ఆడమ్ స్మిత్ అనేటువంటి వారు ఎవరు రాశారు దీన్ని? ఈ పేరుతో ఆడమ్ స్మిత్ అనేటువంటి వారు ఒక ప్రచురణను, ఒక పుస్తకాన్ని, ఒక ఆర్టికల్ని, ఒక ఎస్సేని, ఒక గ్రంథాన్ని రూపంలో వివరించడం జరిగింది. ఇట్స్ రిలీజ్డ్ ఇన్ దట్ టైం సేమ్ పీరియడ్ ఆల్సో. ఎప్పుడు ఇయరు? 1776లో. దేన్ని తీసుకొచ్చారు? దేశాల సంపద, స్వభావము, కారణాల పరిశోధన. ఎవరు తీసుకొచ్చారు? బై ఆడమ్ స్మిత్. అంటే ఆడమ్ స్మిత్ అనేటువంటి వాడు దానిని తీసుకురావడం అన్నటువంటిది జరిగింది. ఈ పుస్తకం వచ్చేంత వరకు పెద్దగా ఆర్థిక శాస్త్రము ప్రాచుర్యంలో లేదు. ఈ పుస్తకం ఎప్పుడైతే 1776లో వచ్చిందో ఈ ప్రచురమైన తర్వాత అర్థశాస్త్రాన్ని ఒక ప్రత్యేక శాస్త్రంగా, అంటే ఈ పుస్తకం వచ్చిన తర్వాతనే దీనిని ఒక ప్రత్యేకమైనటువంటి శాస్త్రంగా గుర్తించడం మొదలుపెట్టారు.
ఇందులో ఈయన ఎందుకు దీన్ని గుర్తించారు, ప్రత్యేక శాస్త్రంగా గుర్తించేటట్లు ఏం చేశారయ్యా అంటే, ఆడమ్ స్మిత్ అనేటువంటి వారు దీనికి సంబంధించినటువంటి అంటే ఆర్థిక వ్యవస్థ అంటే ఎలా ఉండాలి, దేశం యొక్క సంపద ఎలా ఉండాలి, దేశానికి సంబంధించినటువంటి సంపద యొక్క మార్గాలు ఎలా ఉండాలి అన్నటువంటి దాని మీద పూర్తిగా వారు ఆ పుస్తకంలో ప్రచురించారు. ఆ పుస్తకంలో క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఆడమ్ స్మిత్ సంపద సిద్ధాంతాన్ని తెలియజేశాడు. ఈ సంపద సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకునే ఎకానమీ అనేటువంటిది మొత్తం డెవలప్ అవుతుంది. ఇక సాంప్రదాయ ఆర్థికవేత్తలందరూ కూడా ఆడమ్స్ సిద్ధాంతమైనటువంటి సంపద సిద్ధాంతాన్ని పేర్కొంటున్నారు. మరి ఆడమ్స్ సిద్ధాంతం ప్రకారం అర్థశాస్త్రం అంటే ఏంటి అంటే, ఆడమ్ స్మిత్ ఏం చెప్పాడు, సంపద సిద్ధాంతం గురించి చెప్పారు. ఆయన ఏం చెప్పారు, సో ఆడమ్ స్మిత్ సంపద సిద్ధాంతం గురించి చెప్పారు. ఆడమ్ స్మిత్ సంపద సిద్ధాంతం గురించి చెప్పారు. సో మరి ఈ సంపద సిద్ధాంతం గురించి కూడా మనం డిస్కస్ చేయాలి. సిద్ధాంతాలన్నీ చదువుదాం వన్ బై వన్. అంటే ముందు మీనింగ్, డెఫినేషన్ నేర్చుకున్న తర్వాత, అంటే అర్థము నిర్వచనం నేర్చుకున్న తర్వాత డీప్గా వెళ్ళి ఆడమ్ స్మిత్ సంపద సిద్ధాంతం అన్నటువంటిది ఏమేమి తెలియజేస్తుంది అన్నటువంటి దాన్ని మనం చూద్దాం. ఇకపోతే ఇక్కడ మనం చర్చించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఆడమ్ స్మిత్ అనేటువంటి వారి ప్రకారము అర్థశాస్త్రం అంటే ఏంటి. సో అర్థశాస్త్రం అంటే ఏంటి అంటే, we want to definition for the economy and economics. మరి అర్థశాస్త్రం అంటే ఏంటి అనేటువంటి దాన్ని చూసినట్లయితే, పరిమితమైనటువంటి వనరుల సహాయంతో తమకున్న కోరికలను తీర్చుకోవడంలో మానవుని ప్రవర్తనను అధ్యయనం చేయడం అన్నటువంటిది చేసేటువంటి శాస్త్రాన్ని ఆర్థిక శాస్త్రంగా నిర్వచించారు, ఆర్థిక శాస్త్రంగా చెప్తున్నారు. ఆర్థిక శాస్త్రం అంటే ఏంటంటే, సో పరిమితమైనటువంటి వనరుల సహాయంతో తమకున్న కోరికలను తీర్చుకోవడంలో మానవుని ప్రవర్తనను అధ్యయనం చేస్తున్నారు. పరిమితమైన వనరుల సహాయంతో గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో ఏ దేశమైనా కానీ వనరులు అనేవి పరిమితంగానే ఉంటాయి. అది అమెరికా కావచ్చు, ఏది కావచ్చు, ఏ వనరులు కూడా సంతృప్తి పరచవు. వనరులు ఎప్పుడు కూడా క్యాసిటీ అంటే పరిమితంగానే, లిమిటెడ్గానే ఉంటాయి. పరిమితమైనటువంటి వనరుల సహాయంతో తమకున్న కోర్కెలను తీర్చుకోవడంలో మానవుని ప్రవర్తనను అధ్యయనం చేస్తారండి. తమకున్నటువంటి కోరికలను తీర్చుకోవడంలో మానవుని ప్రవర్తనను అధ్యయనం చేసేటువంటి శాస్త్రం, అధ్యయనం చేయు శాస్త్రమే అర్థశాస్త్రము, చేయు శాస్త్రం. లుక్ హియర్ everyone. సో ఇది అర్థశాస్త్రం ఏంటయ్యా అంటే, పరిమితమైనటువంటి వనరుల సహాయంతో తమకున్న కోరికలను తీర్చుకోవడంలో మానవుని ప్రవర్తన, సింపుల్గా చెప్పాలంటే మానవుడి ప్రవర్తనను అధ్యయనం చేసేటువంటి శాస్త్రము అంటున్నారండి. సో మానవుడి ప్రవర్తనను అధ్యయనం చేసేటువంటి శాస్త్రంగా చెప్తున్నారు. ఇది ఒక మానవుడి ప్రవర్తనను అధ్యయనం చేసేటువంటి శాస్త్రం. ఎందులో అధ్యయనం చేస్తుంది, తమకున్న కోరికలను తీర్చుకోవడంలో పరిమితమైనటువంటి వనరుల సహాయంతో తమకున్న కోరికలను తీర్చుకోవడంలో మానవుని ప్రవర్తనను అధ్యయనం చేయు శాస్త్రాన్ని మనం ఏమంటున్నాం, అర్థశాస్త్రము అంటున్నాము. ఇది అర్థశాస్త్రం యొక్క డెఫినేషన్. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే, వ్యక్తులు లేదా సమాజము ఆల్వేస్ పరిమితమైనటువంటి వనరుల సహాయంతోనే తమ కోరికలు తీర్చుకోవాలి. అంటే మీరు కావచ్చు, నేను కావచ్చు, ఇంకొకరు కావచ్చు, మనకెప్పుడు కూడా వనరులు అనేటువంటివి పరిమితంగా ఉంటాయి, కానీ కోరికలు అనేటువంటివి పరిమితంగా ఉండవు. కేవలం వనరులను మాత్రమే షార్టేజ్ చూస్తాము. అయితే ఫర్ ఎగ్జాంపుల్ మన ఎగ్జామ్కి, ఇదే ఏఎస్ఓ ఎగ్జామ్ అనేటువంటి ఎగ్జామ్కి
సో ఉండేటువంటి ఖాళీలు ఏమో 29 ఖాళీలు. మరి ఈ 29 ఖాళీలకు దాదాపుగా 2 లక్షల మంది అప్లై చేశారనుకుందాం. ఈ 2 లక్షల మంది కోరిక ఏంటి? AS1 ఎలా సాధించుకోవాలని. కానీ ఉండే వనరులు ఏంటి? సో కేవలం 29 ఉద్యోగాలే. మరి ఈ 29 వనరులను ఎవరు యూటిలైజ్ చేసుకుంటారు అంటే మీ దగ్గర ఉండేటువంటి పుస్తకం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇవన్నీ మీరు ఆ సాధనకు వాడేటువంటి మార్గాలు. మీకు అవకాశం ఎంత ఉంది? 29 మందికి మాత్రమే ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ 29లో మీరు ఉండాలి అంటే ఇక్కడ క్లియర్గా ఏం చెప్తుందంటే అర్థశాస్త్రం కూడా, వ్యక్తులు లేదా సమాజం పరిమితమైనటువంటి వనరులే ఉంటాయి. వ్యక్తులకు సమాజానికి పరిమితమైన వనరులు ఉంటాయి. ఆల్వేస్ ఎప్పుడు వనరులు పరిమితంగానే ఉంటాయి, కానీ కోరికలు అనేటివి అపరిమితంగా ఉంటాయి. రోజుకు 8 to 10 hours చదివితే ఏఎస్ఓ ఉద్యోగం అన్నటువంటిది ఉద్యోగం వస్తుందమ్మా. అది నో డౌట్. అది 29 ఉండని, సో 1 ఉండని, మీరు కష్టపడి త్రికరణ శుద్ధిగా మీరు సిలబస్ అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి సిలబస్ని అనుసరించి మీరు కష్టపడి చదివినారంటే ఖచ్చితంగా ఆ ఉద్యోగం మీకు వస్తుంది. కానీ రాసినటువంటి 2 లక్షల మందికి ఇదే కోరిక ఉంటుంది, ఉద్యోగం తెచ్చుకోవాలన్నటువంటి కోరిక. కానీ పరిమితం అంటే వ్యక్తులకు కానీ సమాజానికి కానీ వనరులు పరిమితంగా ఉంటాయి. ఎప్పుడన్నా తీసుకోండి, సో పరిమితమైనటువంటి వనరులు ఉన్నప్పుడు మనం చూస్తాం అన్ని సహజ సిద్ధ వనరులన్నీ కూడా పరిమితంగానే ఉంటాయి. బొగ్గు పరిమితంగానే దొరుకుతుంది, సో వాటర్ పరిమితంగానే ఉంటుంది. సో మీరు చూసినట్లయితే ఏవైతే మనం పంచభూతాలు అంటున్నామో, ఏవైతే సహజ వనరులని పేర్కొంటున్నామో, ఈ వనరులన్నీ కూడా పరిమితంగానే